ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ నేటికి హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసాలకు ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. ఉదయం నుండి హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 6 ఇళ్లలో సైతం ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. గతంలో ఏపీ పోలీసు ప్రత్యేకంగా బృందం దాఖలు చేసిన నివేదిక ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీల నుండి ముడుపుల రూపంలో వసూలు చేసిన 3,500 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు మరియు హవాలా నెట్వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లో మళ్లించారని బలమైన అనుమానాలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో కీలక డిజిటల్ డివైజ్లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు మరియు భారీ ఆస్తులు డైవర్షన్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి అధికార వివరాలు ఈడీ నుండి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న లిక్కర్ స్కామ్ నేటికి హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి నివాసాలను ఈడీ అధికారులు టార్గెట్ చేశారు. ఉదయం నుండి హైదరాబాద్ సహా 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 6 ఇళ్లలో సైతం ఈడీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. గతంలో ఏపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన నివేదిక ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. మద్యం కంపెనీల నుండి ముడుపుల రూపంలో వసూలు చేసిన 3,500 కోట్ల రూపాయల అవినీతి సొమ్మును బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు మరియు హవాలా నెట్వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ రంగాల్లో మళ్లించారనే బలమైన అనుమానాలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ సోదాల్లో కీలక డిజిటల్ డివైజ్లు, బ్యాంక్ లావాదేవీల పత్రాలు మరియు భారీ ఆస్తుల డైవర్షన్ డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించి పూర్తిగా అధికారిక వివరాలు ఈడీ నుండి ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.